వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సిపి ప్రజల్లోకి వస్తోంది. సిద్ధం అంటూ బస్సు యాత్ర మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు ఏంటి అనేది చూసుకున్నప్పుడు 2019 ఎన్నికలను తీసుకున్నా, ఇప్పుడు 24 ఎన్నికలను తీసుకున్నా, ప్రచారాన్ని చూస్తే సేమ్ టు సేమ్ అవే రొడ్డ మాటలు. వాస్తవంగా మార్చి 15, 2019 వైఎస్ వివేకానంద రెడ్డి గారి దారుణమైన హత్య. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే. ప్రచారంలో ఏం చెప్పారు? మా చిన్నాయన వివేకానంద రెడ్డి, మా చిన్నాయన చిన్నాయన మా చిన్నాయన మా చిన్నాయన ఏదో డీజే రీమిక్స్ లాగా ఆ రోజు చంపింది ఎవరయ్యా హంతకుడు చంద్రబాబు నాయుడు. అబ్బా రాజారెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. నాయన రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉన్నది నేను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నది చంద్రబాబు నాయుడే. మరి ఆయన అధికారంలో ఉన్నట్టు నా మీద కోడికత్తి దాడి జరిగింది అన్నదానికి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. వివేకానంద రెడ్డి గారు బాబాయిని చంపేసినప్పుడు చంద్రబాబు నాయుడే. ఇన్ని మాట్లాడారు. ప్రజలు నమ్మారు. మొత్తానికి ఏదో గొర్రెలం కదా అనుకొని ఒక ఛాన్స్ అని, ఇంకా పాపం పిల్లోడికి ఇంట్లో పెద్దని లేకుండా చేశారేమో, ఇది రాజకీయాల్లో జరిగిందేమో అని చెప్పి ఓట్లు బాగా గుద్దారు. 151 సీట్లు ఇచ్చారు అబద్ధాన్ని నమ్మి. ఎప్పుడు అబద్ధమే గెలవదు కదా, నిజం బయటకు వస్తుందిగా. నిజాలు ఒక్కొక్కటే బయటకు వచ్చాయి. సొంత పిన్ని వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు కావచ్చు, చెల్లెలు సునీతారెడ్డి కావచ్చు, సొంత చెల్లెలు షర్మిల కావచ్చు, అందరూ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అన్నట్టుగా మాకు ఇన్నాళ్ళు తెలియలేదు ఇంట్లో ఉన్నవాళ్లే అని చాలా ఆలస్యంగా గుర్తించామని చెప్పి బయటకు వచ్చారు. నిజాలు ప్రజలకు తెలిసాయి, అన్నీ క్లియర్గా తెలిసాయి. అసలు పోలీసులకు కూడా తెలియని నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎలా నరికారు, ఎక్కడ నరికారు, ఎప్పుడు నరికారు, ఎందుకు నరికారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే చాలా నవ్వొచ్చింది. అరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ గా జరగాల్సింది జరగకుండా ఈయనేంటి మరి ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నాడు అని అనుమానం రాలేదు ఎవరికి. బట్ ఇప్పుడు చాలా అనుమానం వస్తాయి. సో ఏదైతే మాట్లాడుకుంటూ వచ్చాడో అప్పుడు సేమ్ టు సేమ్ డిట్టో నిన్న మొదలుపెట్టినటువంటి సభ, ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో అందులో కూడా రక్తం మరిగినటువంటి హంతకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తిరుగుతున్నాడు, నా చెల్లెళ్ళని వీళ్ళని పావులుగా వాడి ఇలా చేస్తున్నాడు, మా చిన్నాయన వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడే, చంపించాడేమో 2019, చంపాడు అన్నదేమో 2024 ఎన్నికల ప్రచారం. అంటే ప్రజలు ఏమాత్రం కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? లేదు జగన్మోహన్ రెడ్డికి తెలుగు చదవడం కూడా రాదా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని? అసలు స్క్రిప్ట్ రాసినటువంటి సన్నాసి ఎవడు? ఇవి తీసుకుంటే వెళ్తే ఓటమి కాక ఏం మిగులుద్ది? అయ్యో నేను ఇది చేశాను, విద్యారంగానికి ఇచ్చేశాను, వైద్య రంగానికి ఇచ్చేశాను, మిగతా వాళ్ళందరికీ ఇగో ఇది చేశాను అంటే అట్లీస్ట్ బటన్లు నొక్కానని చెప్పలేదులేండి. నిన్న సంక్షేమం ఆగిపోతుందని చెప్పాడు. నాకు అర్థం కాదు సంక్షేమం ఎందుకు ఆగిపోద్ది? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సొంత జేబులోంచి తీసేమని ఇస్తున్నాడా ప్రజలకి? పెన్షన్ల దగ్గర నుంచి మొత్తం అన్ని ఇదిగో నా జేబుల్లో నా సంపాదన. మళ్ళీ ఆ సంపాదనలో ఏమైనా ఇవ్వడానికి కూడా ఏం లేదే, రూపాయి జీతం కదా. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఈయన సంక్షేమం ఆగిపోతుందనడానికి? సో ఇలా ప్రతిదీ అబద్ధాల మీదనే ప్రచారం అనేది సాగుతోంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. అబద్ధాల మీదే ప్రచారం అనేది సాగుతోంది. మరి 19లోనూ అదే ప్రచారం, 24లోనూ అదే ప్రచారం అంటే మరి ప్రజలు ఏం నమ్మాలి ఏం నమ్మకూడదు అనేది తెలియట్లేదేమో. ఈసారి కాస్త గట్టిగా ఆలోచించి ఈ అబద్ధాలని నమ్మాలా వద్దని ఆలోచించుకోండి. ఎందుకంటే వాస్తవానికి కోర్టులో విషయాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఏం మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఈయన మాత్రం చాలా చక్కగా మాట్లాడాడు. గ్యాగ్ ఆర్డర్ వచ్చిందంటే రెండు పార్టీలు కూడా దానికి సంబంధించి మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ తొలగిందా లేదా అనేది తెలియదు. ఈయన మాత్రం మళ్ళీ దాన్ని పట్టుకొని ఇదే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఎన్నికల్లో కడప మొత్తం కూడా హూ కిల్డ్ బాబాయ్ ఇదే ఎజెండాగా నడవబోతోంది ప్రచారం అంతా కూడా. అది జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ఆయన మీద తోసేస్తాడు. ఇక సౌభాగ్యమ్మ గారు కావచ్చు, లేదంటే షర్మిల గారు కావచ్చు, లేదా సునీత గారు కావచ్చు, ఇది జరిగినంతా ఎవరి వల్ల అంటే ఇగో చేయించిందంతా అవినాష్ రెడ్డి వాళ్లే, వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఆ హంతకుల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదే ప్రచారం నడుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సలహా, దయచేసి స్క్రిప్ట్లు ఏవైతే ఇస్తారో వాటిని చదవడం మానేసి ఆ హావభావాలు తగ్గించి మైకట్టుకుంటే ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకొని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే ప్రజలు కనీసం చూసే అవకాశం ఉంటుంది. ఎలాగో ఓట్లు వేయరు, అది వేరే విషయం, అయిపోయింది. హీ హిమ్సెల్ఫ్
ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, నేను ఒక్క తూర్ మాత్రమే నేను ముఖ్యమంత్రిగా పనిచేయడానికి నాకు అవకాశం, తర్వాత నేను చేయలేను అని. అది ఎలాగో అయిపోయింది. కాకపోతే ప్లస్ పాయింట్ ఇంకోటుంది. ఈయన ఆడుతున్నటువంటి బీజేపీతో కలిసి నాటకం. పొత్తు ధర్మంలో వాళ్ళని ఎలాగైనా సరే ఇబ్బందులు పెట్టాలని చెప్పి చేస్తున్నటువంటిది. అది నిజంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే కట్టుబానిసగా ఉన్నాడు కాబట్టి బీజేపీకి మరి కేసులు ఇవి వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అని ఇప్పటివరకు చాలా మంది మాట్లాడారు. వెన్నతో ఇచ్చిన విద్య ఇంకోట పక్కన పెట్టేస్తే వ్యవస్థలన్నీ నా జోబులో ఉన్నాయనేది వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ ఇన్ని కారణాంతరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం మారలేదు. ఆయన ప్రచారం తీరు, ఆయన మాటలు గాని ఏం మారలేదు. సేమ్ టు సేమ్ 2019 స్క్రిప్ట్‌లనే దింపేసి యాజ్ ఇట్ ఈస్‌గా అవే చెప్పుకుంటూ వస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.